ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను వదిలే ప్రసక్తే లేదు. నీ సంగతి ఇలా కాదురే. కానిస్టేబుల్స్, ఇతన్ని కాళ్ళు చేతులు పనిచేయకుండా లాఠీలతో బాగా కొట్టేసి పడేయండి. కమాన్, కొట్టండి. కమాన్, మీ ఇష్టం, కొట్టండి. కానిస్టేబుల్స్, చాలు, వదిలేయండి. పదండి. చెప్పండి ఎస్ఐ గారు. మీరు చెప్పినట్టే వాడిని ఊరికి దూరంగా వదిలేశాం. కానీ వాడు చాలా మూర్ఖంగా ఉన్నాడు. ఎంత కొట్టినా ఆ అమ్మాయిని వదిలేసి పోనంటున్నాడు. అమ్మో, అలాగా? కొంపదీసి వాడు మళ్ళీ గాయత్రికి ఏ హాని తలపెట్టాడు కదా? అంతదాకా రానిస్తానా? నేను చూసుకుంటానులేండి. మీ మాటే మాకు శ్రీరామ రక్ష. అంతా మీదే భారం. ఓకే, ఉంటానండి. సరే, ఓకే. ఇప్పుడు గాయత్రిని నేనేం చేసినా అది ఆడి మీదకే వెళ్ళిపోద్ది. పాపం మనం చేస్తే శిక్ష మాత్రం ఆడికి పడిద్దన్నమాట. భలే ఉంది.
నాన్న దొంగ ఆగు. ఎవరా నువ్వు? నాన్న ఆ క్యాప్ తీయండి. వచ్చావరా? ఎవరు నువ్వు? ఆగు. ఆగరా ఆగరా. ఛ, కొంచెంలో చేయి జారిపోయాడు. ఎవరై ఉంటారు నాన్న? ఇంకెవరు? నువ్వు తన భార్య అంటూ పొద్దున్నే ఇంటికి వచ్చాడు కదా. వాడి పేరేదో ఉందండి. ఆ, రిషి. ఆ రిషియే అయ్యుంటాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు కదమ్మా. ఏమో స్టేషన్లో ఉంచారో వదిలేశారు, ఎవరికి తెలుసు. ఒకసారి ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేస్తాను. సరే. హలో హలో, నేను హర్నాథరావును మాట్లాడుతున్నానండి. చెప్పండి. చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశానండి. ఈరోజు ఉదయం మా అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని రిషి అనే అతన్ని మీరు అరెస్ట్ చేశారు కదా. అతను ఇప్పుడు మీ స్టేషన్లోనే ఉన్నాడా? లేదండి, వార్నింగ్ ఇచ్చి వదిలేశాం. ఏదైనా సమస్య? ప్రస్తుతానికి ఏమీ లేదులేండి. ఏదన్నా సహాయం అవసరమైతే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను సార్. సరే. వాడిని అప్పుడే వదిలేశారంటమ్మా. ఖచ్చితంగా ఇది వాడి పనే. ఏమైందన్నా? కొంచెంలో మిస్ అయిందిరా. అయ్యో, బంగారం లాంటి అవకాశం పోయిందన్నా. అందుకే మేమే వెళ్ళి తీసుకొస్తామని చెప్పాం, మీరే వినలేదు. దాన్ని నా చేతులతో మోసుకురావాలనుకున్నాను రా. చిక్కినట్టే చిక్కి చివరి నిమిషంలో మట్టగిడస చేపలా చేయి జారిపోయిందిరా. మిమ్మల్ని ఎవరు చూడలేదు కదా, ఎవరికి అనుమానం రాలేదు కదా. మాస్క్లో ఉన్నాను కదరా, నన్నెవడు చూస్తాడ్రా. అయినా ఇప్పుడు వాళ్ళ అనుమానం నా మీద లేదు. నేను వాళ్ళ దృష్టిలో మారిపోయిన వీరేంద్రని కదా, నన్ను కల్లో కూడా అనుమానపడరు. సర్లే అన్నా, ఇక్కడ మనం ఎక్కువసేపు ఉంటే ఎవరికైనా అనుమానం రావచ్చు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఇది సరైన సమయంలో చెప్పాల్సిన మాట. పదండి. ఇది ఖచ్చితంగా వాడు చేసిన పని. అవును, పోలీసులు అతన్ని వదిలేసి తప్పు చేశారు. ఈసారి అతని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. అవును, అదే మంచిది. లేకపోతే వాడు మళ్ళీ ఇలాంటిది ఏదో ఒకటి చేస్తాడు. ఆ టైంలో హారిక పడుకోకుండా వీడియో గేమ్ ఆడుతుంది కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. అందుకే అప్పుడప్పుడు మేము వీడియో గేమ్స్ ఆడాలంటారు. ఈ టైంలో నీ జోక్స్ ఏంటి? ఏమండి, నాకు ఒకటి అనిపిస్తుందండి. మనం ఇలా కంప్లైంట్లు ఇచ్చే బదులు సర్పంచ్తో జరిగింది చెప్తే మంచిదేమో. అతను ఇప్పుడు మంచిగానే ఉంటున్నాడు కదా. అవును, పోలీస్ స్టేషన్లు కోర్టులు అని తిరిగే బదులు అదే మంచిది. వాళ్ళింటికే వెళ్దాం.